Please join your hands to welcome Bhavana, ladies and gentlemen. అందరికీ నమస్కారం. భావన రవిచంద్రన్ ఎంపిక చేసుకున్న పాట ఇది కూడా సీనియర్ సముద్రాల గారి రచన, రాజేశ్వరరావు గారి సంగీతం, భానుమతి గారి గానం, విప్రనారాయణ సినిమా నుంచి రారా నా స్వామి. ఎంతసేపని తాళుదానరా మోహమింతని నిలుపలేనురా, మోహమింతని నిలుపలేనురా, చెంత చేరి కెమ్మోవియానరా, చెంత చేరి కెమ్మోవియానరా, చింతలు పెట్టేది మానారా, నా సామిరారా, చింతలు పెట్టేది మానారా, నా సామిరారా, రారరా పేల చేసేవురా ఇటురారా నా సామిరారా. ధన్యవాదాలు. It's a wonderful performance. I really thoroughly enjoyed your performance. Thank you, sir. Forget about the entire song. I compliment you for one thing. At the end, they finished a little early. They were supposed to continue little. They finished a little early, knowing that you finished there.
సామిరారా 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 3 సార్లు రావాలి. యూ యువర్ సో ఇంటెలిజెంట్. వాళ్ళు అక్కడ ఫినిష్ చేశారు కదా, నేను పాడేస్తానని పాడకుండా ఎగ్జాక్ట్లీ యూ ఆల్సో స్టాప్డ్ దేర్. ఫర్ దట్ ఐ కాంప్లిమెంట్ యూ. థ్యాంక్ యూ సార్. ఫస్ట్ థింగ్. అండ్ ఈ పాటలు పాడడం అంత సులభం కాదండి. వెరీ టఫ్. బికాస్ దే ఆర్ ఆల్ లెర్నింగ్ క్లాసికల్ మ్యూజిక్. వాళ్ళ గురువులు ఎలా పాడాలో నేర్పిస్తున్నారు తప్పించి పల్లవే చాలా కష్టమైన పల్లవే సంగతులన్నీ కూడా. ఎక్కడో చిన్న చిన్న విషయాలు తప్ప. ఐ డోంట్ వాంట్ టు టాక్, బట్ ది ఓవరాల్ ది వే యూ ప్రెజెంటెడ్ ఈజ్ ఎగ్జాంపులరీ. బికాస్ ఇందులో మనకే అర్థం కాని అసలు ముందు రాపేల చేసేవురా ఎప్పటి ప్రయోగం ఇది? రాపు చేయడం అనే ప్రయోగం ఎంత గొప్ప ప్రయోగం అంటే ఇప్పుడు ఎవరికి అర్థం కాదు అసలు. రాపు చేయడం అంటే బిగు చేయడం అని కావచ్చు, రాపు అంటే రఫ్నెస్ అని కూడా అనుకోవచ్చు. వాట్ ఎవర్ ఇట్ ఈస్, ఇవన్నీ నాకే తెలియదు. కానీ ఆ పదాల పోహళింపుని బట్టి మనం అర్థం చేసుకోగలం. దయలుంచరా, దయలుంచరా అన్నమాట. దయనుంచరా, దయ ఉంచరా దయలుంచరా, మీ దయలు అంటే ప్లూరల్గా అనడం కూడా దయలుంచరా, కూడితీవిక దయలుంచరా. ఒరిజినల్లో కూడా నాకు కొంచెం ఇబ్బంది పెట్టింది ఏంటంటే ఆ మువ్వగోపాలను విడదీయకుండా ఉంటే బాగుండేది. కూడితీలిక దయలుంచరా పాడు తల్లి. 1 2 3 4. కూడితీవిక దయలుంచరా మువ్వా గోపాల నా మోహమెంచరా. కూడితీవిక దయలుంచరా మూవా అని ఆపకుండా ఉంటే బాగుంది. దయలుంచరా మూవ గోపాల నా మోహమెంచ. మువ్వ గోపాల ఒక ఫ్రేజ్. కూడితివిక దయలుంచరా మువ్వ గోపాల నా మీద దయలుంచరా అని వస్తుంది ఫ్రేజింగ్. అది ఎందుకు అలా వదిలిపెట్టారో తెలియదు. పెద్దలు మహానుభావులు అందరూ, సీనియర్ గారు, భానుమతి గారు, రాజేశ్వర గారు, వీళ్ళందరూ చేసిన పాటల గురించి కోడిగుడ్డు కీకలు పీకడం అనేటటువంటిది మర్యాద కానే కాదు. కానీ ఇలా ఉంటే బాగుంటుందేమో అని చెప్పే అధికారం నాకుంది. కూడితీవిక దయలుంచరా మువ్వ గోపాల నామోహం ఎంచరా అని తాళం కోసం దాన్ని గల గమ్మత్ చేశారు, బాగానే ఉంది. అది యూ కెన్ సింగ్ ఇట్ లైక్ దట్. కూడితీవిక దయలుంచరా మువ్వ గోపాల. ఫస్ట్ క్లాస్, చాలు. యూ గాట్ మై పాయింట్. అలా మంచి మంచి మాటలతోటి సీనియర్ గారు రాయడం. రాజేశ్వరరావు గారు కాకపోతే ఎవరు చేస్తారు మ్యూజిక్ ఇంత బాగా? భానుమతి గారు కాకపోతే ఎవరు పాడతారు అంత బాగా? అండ్ దిస్ యంగ్ కిడ్ ఆ పాటని నేర్చుకొని కాగితం లేకుండా తెలుగు లక్షణంగా ఉచ్చరిస్తూ సంగతులన్నీ అంత బాగా పాడుతుంటే ఎవరికైనా ఆనందం ఉప్పొంగక ఏమవుతుందండి? వాట్ ఈజ్ ఇట్? యు మేడ్ us proud. You made us proud. God bless you. Thank you, sir. Take care. God bless you.